హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఈరోజు డైయింగ్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. సో ఫ్యాబ్రిక్ డైయింగ్ అయితే నేను ఎప్పుడు వీడియోస్లో అవి చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, చేయలేదు కూడా. సో అందుకోసం నేనైతే ఖాదం కలర్స్ అనేసి తీసుకున్నాను అనమాట. అమెజాన్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అది కూడా మల్టీ కలర్. సో ఇందులో నాకు కావాల్సిన కలర్స్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ కలర్స్ కావాలో దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో చిన్న బాక్స్ లాగా ఇచ్చారనమాట. అందులో మనకు ఏ ఫ్యాబ్రిక్స్కి డైయింగ్ అయితే చేస్తారనేసి కింద అయితే ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారండి. సో దాన్ని బట్టి మీరు హ్యాపీగానే యూజ్ చేసుకోవచ్చు. సిల్క్, నైలాన్, ఊల్, జూట్ అని. సో కొన్నిటికైతే మనం సాల్ట్ యాడ్ చేసి చేయాలి. అండ్ ప్రాసెస్లో ఇంకొక దానికైతే వెనిగర్ అలా యూజ్ చేయమని చెప్పారు. అది వచ్చేసి వైట్ కలర్లో ఉన్నది ఫ్యాబ్రిక్ సొల్యూషన్ అనమాట. డై చేసేటప్పుడు వేసుకోవడానికి గ్లౌజెస్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మన చేతులకు అవి ఏవి కాకుండా ఉండడానికి. ఇంకా అలాగే ఆప్రాన్ కూడా ఇచ్చారు మన క్లోత్స్కి పాడవకుండా ఉండడానికి కోసం. ఇంకా డైయింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోతాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు యూజ్ చేయకోకుండా నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేయకోకుండా ఉన్న వెజల్ ఒకటి ఏదైనా ఉంటే అలాంటి గిన్నె అయితే తీసుకోండి. అందులోకి రాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. అది వాటర్ హీట్ అయ్యే లోపల నేను డై చేయాలనుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇది క్లాత్ అయితే నేను మస్లిన్ క్లాత్ తీసుకున్నాను. అంటే కొంచెం లెనిన్ లాగే ఉంటుంది. ఇదైతే అమెజాన్లో అయితే తీసుకున్నాను అనమాట. ఒక శారీ చేద్దామని అయితే డైయింగ్ చేద్దాం అనుకున్నాను. రెఫరెన్స్ పిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో దాని రెఫరెన్స్ పిక్కి తగ్గట్టుగా నేను లెరిల్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో బాయిల్ అయిపోయాయి అనమాట. బాగా హీట్ అయిపోయాయి వాటర్ అయితే. ఇందులోకి నేను ఈ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలిసేలా చూసుకోండి ఫస్ట్. సో ఆ కలర్ బాగా వాటర్లో మిక్స్ అయిన తర్వాత మీ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా డిప్ చేస్తున్నాను అనమాట. నేనైతే డబల్ షేడ్ తీసుకుంటున్నాను శారీకి. సో గ్రీన్ ఇంకా బ్లూ అనేసి కాంబినేషన్ అయితే అనుకుంటున్నాను. సో నేను పూర్తిగా డిప్ చేయట్లేదు అనమాట. ఓన్లీ బార్డర్స్ షేడ్ మాత్రం మిగిలిచి దాన్ని మాత్రం టై చేసుకున్నాను నేను థ్రెడ్తో. ఇంకా మిగతా క్లాత్ అంతా నేను ఇందులో డిప్ చేసేస్తున్నాను. ఇలా ఒక 20 to 30 minutes వరకు డిప్ చేసి అలాగే పెట్టండి. అది కూల్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఆ కలర్ అంతా క్లాత్కి ఫ్యాబ్రిక్ అయితే అంటుకుంటుంది. ఈ లోపల నేను నార్మల్ వాటర్ అనమాట బకెట్లో తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ సొల్యూషన్ ఇచ్చారు కదా మనకు. సో ఇదైతే యాడ్ చేస్తున్నాను ఆ వాటర్లోకి. సో హ్యాండ్స్తో కలపకండి. మీరు ఏదైనా స్టిక్ కానీ ఏదైనా ఉంటే వాటితో అయితే చేయండి. 1 శాషెట్కి వచ్చేసి మనం ఒక శారీ మొత్తానికి అయితే సరిపోతుందండి. సో నేనైతే కంప్లీట్గా అయితే యాడ్ చేసేస్తున్నాను వాటర్కి. ఆ లోపల నేను మళ్ళీ ఇంకొక కలర్ అయితే డై చేసుకుంటున్నాను. ఆ శారీ ఆల్రెడీ కూల్ అయిపోయిందనమాట. గ్రీన్ షేడ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బ్లూ షేడ్ బార్డర్కి యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇది కూడా ద సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాక మనం గ్రీన్ క్లాత్కి ఎలా చేసామో సేమ్ అదే బ్లూ షేడ్ బార్డర్స్కి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఉంచేస్తానండి. సో ఇప్పుడు ఇంకా ఫ్యాబ్రిక్ అయితే వాటర్ అంతా కూల్ అయిపోయింది. కూల్ అయిన తర్వాత ఈ క్లాత్ని అయితే బకెట్లోకి అయితే మనం ఆల్రెడీ లిక్విడ్ వేసాం కదా, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేశాను. ఒక 20 minutes అలాగే ఉంచేయండి. సో 20 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత నేను మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ని ఆ సొల్యూషన్లోనే బాగా నీట్గా ఇలా తీసేసుకుంటున్నాను. కొంచెం కలర్ అయితే వదిలేస్తుంది, మీరేమీ టెన్షన్ పడకండి. ఇంకా తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ ఇంకొక బకెట్లోకి తీసుకొని అందులో కూడా ఇలా మీ ఫ్యాబ్రిక్ని అయితే డిప్ చేసేసుకోండి. డిప్ చేసుకొని ఇంకా స్క్వీజ్ చేసేయండి మొత్తం క్లాత్ అంతా. స్క్వీజ్ చేసి ఇంకా నీడలోనే మీ ఫ్యాబ్రిక్ని అయితే ఆరేసేయండి. సో ఎండకు వేస్తే కన్నా కలర్ అయితే షేడ్ అవుట్ అయిపోతాయి. సో డ్రై అయిన తర్వాత ఫ్యాబ్రిక్ అయితే శారీ అయితే ఇలా వచ్చిందన్నమాట. నేను అనుకున్న షేడే వచ్చింది. బట్ ఏంటంటే అక్కడక్కడ కొంచెము కలర్స్ అయితే లైట్గా అక్కడక్కడ అనుకున్నాయి అనమాట. సో నేను ఈవెన్గా చేయకపోవడం వల్ల అలా జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా కింద బార్డర్ కూడా బాగానే వచ్చింది. యాక్చువల్ అయితే కెమెరాకి కొంచెం లైట్గా షేడ్ అయితే కనిపిస్తుంది, బట్ డైరెక్ట్గా చూస్తే కొంచెం డార్కే ఉందనమాట, బ్రైట్గానే ఉంది. సో నేను అనుకున్న కలర్ షేడ్ అయితే వచ్చింది. ఇంకా ఈ శారీకి అయితే నేను ఎంబ్రాయిడరీ అది చేద్దాం అనుకున్నాను. సో ఇది కూడా అయిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఎలా. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే డైయింగ్ బాగానే వచ్చిందని అయితే అనిపించింది. అండ్ ఇంకా ఇదైతే మా హస్బెండ్ షర్ట్ అనమాట. ఇది ఆల్రెడీ షేడ్ అవుట్ అయిపోయి ఉంటే నేను నా దగ్గర బ్లూ కలర్ షేడ్ బార్డర్స్కి వేసాను కదా, సో ఆ కలర్ ఇంకా కొంచెం మిగిలిపోయి ఉంటే నేను దీన్ని కూడా కొంచెం టర్న్అవుట్ చేద్దాం అనేసి ట్రై చేశాను. బట్ కాకపోతే ఒక చోట మాత్రం కొంచెం స్పాట్ అలాగే బ్లూ కలర్ది అలానే మిగిలిపోయిందనమాట, కొంచెం అలా పడింది. మిగతాదంతా ఓకే, కంప్లీట్గా చేంజ్ అయిందన్నమాట. చాలా లైట్ ఉండే షర్ట్ అయితే, బట్ అప్పుడు ఫోటో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను నేను.
పర్లేదు బాగానే వచ్చిందని అయితే అనిపించింది. అండ్ ఇంకా మా కిడ్స్ది కూడా కొన్ని ఉంటే నేను అదే బ్లూ షేడ్ని డిప్ చేశాను. అంటే మా బాబు షర్ట్ ఇది. సో ఇది కూడా నేను ట్రై చేశాను. అక్కడక్కడ కొంచెం చూసారా ఫ్రంట్లో అక్కడక్కడ స్టెయిన్స్ లాగా అలా వచ్చాయన్నమాట. అది ఎందుకంటే ఈవెన్గా మనము అందులో డిప్ చేయకపోతే అలా వస్తుంది. సో అందుకని వచ్చింది. ఓకే పర్లేదు అనిపించిందండి. కాదం కలర్స్ అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్కి అయితే సెట్ అవుతుంది, కొన్ని ఫ్యాబ్రిక్స్కి సెట్ కాదని అయితే నాకు అనిపించింది యూజ్ చేసిన తర్వాత. ఇది ఇంకొక షర్ట్ అనమాట. ఇది కూడా చాలా లైట్ కలర్ ఉండే. నేను గ్రీన్ కొంచెం బ్లూ రెండు మిక్స్ చేశాను. మిక్స్ చేస్తే ఇలా గ్రే కలర్లోకి అయితే టర్న్ అవుట్ అయింది ఫైనల్లీ. సో ఇదే అండి. ఇంకా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా ట్రై చేశాను అనమాట. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్ని ట్రై చేశాను నేను. అండ్ ఇంకా నా దగ్గర ఇంకొక సిల్క్ శారీ ఉందన్నమాట. ఇదైతే నేను అసలు ఒక్కసారి 2 టైమ్స్ అలా వేసుకున్నట్లున్నాను అంతే. ఇదైతే కింద బ్లూ చూపించాను కదా టాజల్స్గా, సో ఆ కలర్ బార్డర్ వచ్చిండింది. ఇదైతే పూర్తి షేడ్ అవుట్ అయిపోయింది అనమాట నాకు కలరు. సో అందుకని నేను పర్పుల్ కలర్ వైలెట్ ఉంటే అందులో అయితే డిప్ చేశాను. సో లావెండర్ షేడ్కి అయితే చేంజ్ అయింది. ఫస్ట్ ఇది లైట్ గ్రీన్ ఉండే, కింద బార్డర్ అయితే బ్లూ వచ్చింది అనమాట. సో దీన్ని ట్రై చేశాను, బట్ అంత బాగా వచ్చిందని అయితే అనిపించలేదు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.